పద్దు వాళ్ళ అమ్మ అయితే వచ్చి భానుమతితో ఇలా అంటూ ఉంటుంది. "నువ్వేదో నగలు యాడున్న పాంప్లెంట్ ఏదో పార్థుకి ఇచ్చావంట కదా! దాని గురించి పార్థు చెప్పాడు" అనేత అంటూ ఉంటుంది. అలా అనేసరికి భాను అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా అర్థమైందా తనకి అనైతే చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక భానుమతి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేసింది? నగలు కొనమని చెప్పిందా ఏంటా? అనేది వాళ్ళ నాన్న వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇక భానుమతి చేసింది ఏం తలుసుకొని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పూల కొట్టు ఆవిడ దగ్గరికి వెళ్ళి పేపర్ అడుగుతూ ఉంటుంది భానుమతి. అలా అడిగేసరికి పేపర్ లేదమ్మా కానీ పాంప్లెంట్ ఉంది అని చెప్పేసి అనేసరికి ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పేసి పాంప్లెంట్ మీద తనకి పెళ్ళి ఇష్టం లేదని రాసి పార్థుకి ఇస్తూ ఉంటుంది. పార్థు ఆ పాంప్లెంట్ చూసి నగలు గల అని చెప్పేసి అయితే అనేసరికి సరే అనైతే అంటూ ఉంటాడు. ఓ ఓ ఓ అనైతే అనేస్తూ ఉంటాడు పార్థు. అలా అనేసరికి ఈ పెళ్ళికి కావాల్సిన డబ్బు కూడా ఖర్చులకి పార్థు పంపించాడు. ఇందులో ఉంది తీసుకోండి అని చెప్పేసి అయితే ఆవిడ అంటూ ఉంటుంది. అలా అనేసరికి భానుమతి ఒకసారిగా కోపంతో రగిలిపోతూ నాకు ఇష్టం లేదు, ఇదంతా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఆవిడ అలా షాక్ అవుతూ ఉంటుంది. తనతో వచ్చిన ఇంకో ఆవిడ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇది మీరు పెళ్లి మహోత్సవం చేద్దాం అనుకుంటున్నారు కానీ ఇది పెళ్లి మహోత్సవం కాదు, నా కన్నీటి మహోత్సవం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది భానుమతి. అలా అనేసరికి అలా వాళ్ళైతే షాక్ అయ్యి లేచి నిలబడి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. మీరు ఏదో పెద్ద గొప్ప చేస్తున్నామని ఫీల్ అవుతున్నారు కానీ అదేం గొప్ప కాదు, నేను బాధతో ఉండి నా పెళ్లి చేయడానికి చూస్తున్నారు అని చెప్పేసి అయితే భానుమతి చాలా సీరియస్గా అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. తను ఇష్టపడ్డాడని పార్థు గురించి అయితే ఆలోచిస్తుంది భానుమతి.